రాష్ట్రంలో ఉన్న చర్చిల భవనాలకు అనుమతులు ఉన్నాయా లేవా అనే అంశంపై ఇటీవల ఇచ్చిన జీవోను సదరు పంచాయతీరాజ్ శాఖ బుధవారం ఉపసంహరించుకుంది. ఈ మేరకు స్పందించిన మంత్రి నారా లోకేష్కు సదరు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లిన ప్రొఫెసర్ కొడాలి విజయ్కు మంగళగిరి పాస్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పలగాని తిమోతి, కెకే రవికుమార్, ఏవిఎస్ మణి, కె చినభూషణం, శ్యామ్ పాల్గొని మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ పాస్ ఫెలోషిప్ మరియు క్రైస్తవ ప్రతినిధులు మరి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియచేయడం జరుగుతూ ఉంది. మరి ఫిబ్రవరి నెలలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం నుండి ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి అనే వ్యక్తి 300 పేజీలతో కూడినటువంటి కంప్లైంట్ను పంచాయతీరాజ్ శాఖ అందచేయగా పంచాయతీరాజ్ శాఖ మరి క్రైస్తవ సంఘాలపై జీవో విడుదల చేసింది. మరి దానిపైన మరి క్రైస్తవ సంఘాలు క్రైస్తవ ప్రతినిధి అయినటువంటి కొడాలి విజయ్ గారు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాన్ని తక్షణమే ఉపసంహరణ చేయించి ఆ జీవోను రద్దుపరిచినందుకు క్రైస్తవ సంఘాల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు ఐటీ మంత్రివర్యులు అలాగనే విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవ మందిరం మీద చర్చెస్ మీద వ్యతిరేకంగా వచ్చిన జీవోను పురస్కరించుకొని మాకు సన్నిహితులు కొడాలి విజయ్ గారు అదే రీతిగా లోకేష్ గారికి మరి సన్నిహితులు కొడాలి విజయ్ గారు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు ప్రేమపూర్వకంగా ఈ చర్చ మీద వచ్చినటువంటి వారి వ్యతిరేకమైనటువంటి జీవోను రద్దుపరిచిన విధానం బట్టి క్రైస్తవ నాయకులము క్రైస్తవ సంఘాలు క్రైస్తవ విశ్వాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ మన యొక్క మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఐటీ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు అయినటువంటి లోకేష్ గారికి మేము ఎంతగానో మరి వందనాలు తెలియచేస్తూ అంతేకాకుండా మరి క్రైస్తవ యొక్క మనోభావాలు మరి దెబ్బతీశారు అని మేము అనుకున్నాము. కానీ క్రైస్తవ యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా వారు ప్రేమపూర్వకంగా ఈ జీవోను రద్దు చేయించిన బట్టి మేమందరం కూడా మరొక్కసారి మేము కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇక ముందు కూడా క్రైస్తవ మనోభావాలు దెబ్బతీయకుండా మరి ఇటువంటివి అనంతరాలు జరగకుండా క్రైస్తవ నాయకులు క్రైస్తవుల పక్షాన మందిరాలపైన వ్యతిరేకత లేకుండా మరి చూడాలని క్రైస్తవ సంఘాలుగా నాయకులుగా విశ్వాసులుగా మేమందరము కూడా మరి కృతజ్ఞతలు తెలియచేస్తూ జరగకుండా చూడాలని మనవి చేస్తూ ఉన్నాం.